ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా మిత్రులతోని చిట్చాట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో మేము మాట్లాడాం, కేసీఆర్ యొక్క బాగోగులు తెలుసుకుందామని తనైతే తెలిపాడు. అదేవిధంగా వేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థకి నోటీసులు సంబంధించారు. పలు టెస్ట్ల కోసం ఎల్ఎన్టీ సంస్థ కూడా ఒప్పుకుంది అని కూడా తనైతే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా త్వరలో వాటికి సంబంధించిన పనులు అయితే ప్రారంభించబోతా ఉన్నాము. వాటికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఉత్తమ్ కుమార్ అయితే తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకి 90 టీఎంసీల వాటా రావాలి అనే విధంగా వాటి గురించి సంబంధించిన వాటి కూడా చర్చలు చేశాము. 90 టీఎంసీల నీళ్లు కూడా తీసుకునే పరిణామాలు అయితే చేస్తాము. కానీ బీఆర్ఎస్ పార్టీ 45 టీఎంసీలకు మాత్రమే ప్రచారం చేస్తా ఉంది, వాటిని ఖండిస్తా ఉన్నాను అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా నీటి జలాలపై ఏదైతే కేటీఆర్ విమర్శిస్తా ఉన్నారో, నీటి జలాలపై మాకు నాలెడ్జ్ లేదనే అంశాలను కూడా తను ఖండిస్తా ఉన్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణకి ఎన్ని నీళ్లు రావాలో అన్ని నీళ్లు తెచ్చే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము, వాటిని కొట్లాడుతూనే ఉన్నాము. కానీ బీఆర్ఎస్ మా పార్టీ పైన మా పైన బురదలే ప్రయత్నాలు చేస్తా ఉంది అంటూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. వీటిపైన తను మీడియా మిత్రులతో కూడా చిట్చాట్ చేయడం జరిగింది.